మిత్రులందరికీ నమస్కారం. రాష్ట్రంలో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు తీవ్రంగా మార్కెట్ సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో రైతు స్వరాజ్య వేదిక కిసాన్ మిత్ర టీమ్గా కొన్ని జిల్లాలు పర్యటించాము. వాస్తవంగా రైతులు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు అనే దాని మీద మీతో షేర్ చేసుకుంటాను. మేము వికారాబాద్ జిల్లా పూడూరు మండలంకి వెళ్ళాము. అక్కడ ఒక గ్రామంలో పంట నష్టం ఎంత జరిగింది, అధికారులు ఎంత మాత్రం నమోదు చేసుకున్నారు అన్న దాని గురించి కొంచెం డీటెయిల్స్లోకి వెళ్ళాము. మేము వెళ్ళిన గ్రామంలోనే దాదాపు 500 ఎకరాలు పంట నష్టం జరిగిందని ఆ గ్రామస్తులందరూ మా దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా పత్తి పంట తీవ్రంగా నష్టం జరిగింది. అంటే పొలంలో నీళ్ళు ఆగడం, వాగు వాళ్ళ పొలాల మీద వెళ్ళడం, దానివల్ల దాదాపు 10 క్వింటాళ్ళు రావాల్సిన పత్తి 4 లేదా 5 క్వింటాలకే పరిమితమవుతుంది అని వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేశారు. దాంతోపాటు కొన్ని పొలాల్లో మెట్ట పొలాల్లో పంట బాగానే కనిపిస్తుంది, పైకి పచ్చగా కనిపిస్తుంది, కానీ పూత పిందె రాలిపోయాయని వాళ్ళు చెప్పారు. అటువంటి పంటలను వీళ్ళు వ్యవసాయాధికారులు కనీసం నమోదు కూడా చేసుకోలేదని రైతులు చెప్పారు. కాబట్టి ఆ గ్రామంలో జరిగిన నష్టం అయితే 500 ఎకరాలకు పైగా నష్టం జరిగిందని వాళ్ళు చెప్తే, స్థానిక అధికారులతో మేము సంప్రదిస్తే వాళ్ళు ఇచ్చిన రిపోర్టు ప్రకారం మొత్తం అంటే ఆ గ్రామంలోనే 500 ఎకరాలు నష్టపోతే స్థానిక వ్యవసాయ అధికారులు నమోదు చేసుకున్న ప్రకారం మొత్తం మండలం, ఆ పూడూరు మండలానికి అంతా కలిపి దాదాపు 100 ఎకరాల్లోనే పంట నష్టపోయినట్టు చెప్పారు. మేమేమంటున్నామంటే, రాష్ట్రంలో గత 4 సంవత్సరాలుగా క్రాప్ ఇన్సూరెన్స్ అనేదే లేదు. అంటే ఎవరికి ఎంత నష్టపోయినా క్రాప్ ఇన్సూరెన్స్ అనేది లేదు. దేశంలో క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ. క్రాప్ ఇన్సూరెన్స్ ప్రవేశపెట్టాలని మేము పదే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, కానీ వాళ్ళు దాన్ని పరిగణలోకి తీసుకుంటలేదు. సరే, ఏదో సందర్భంలో నష్టపోయిన రైతులకు ఎకరాకు 10,000గా ఇస్తున్నారు. గత 3-4 సందర్భాల్లో ఇచ్చారు, కానీ నమోదు చేసుకోవడంలోనే చాలా సమస్య వస్తుంది. కాబట్టి ముఖ్యంగా ఈ నమోదు ప్రక్రియను, అంటే ఏ రకంగా నష్టపోయినా నమోదు ప్రక్రియను సరళంగా చేసి నమోదు చేసుకోవాలని ఒక విషయము. అసలు పత్తి అయితే ఎంతో కొంత నమోదు చేసుకున్నారు, మొక్కజొన్న పంట తీవ్రంగా నష్టపోయినారు, కానీ ఆ పంటను కనీసం కూడా నమోదు చేసుకోలేదు. కాబట్టి మొక్కజొన్న పంటను కూడా నమోదు చేసుకోవాలని కూడా మేము చెప్తున్నాము. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, కౌలు రైతులను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. మాకు తారసపడ్డ ఒక కౌలు రైతు చెప్పాడు, ఎకరాకు 15,000 లాగా కౌలు కట్టి 4 ఎకరాల కౌలుకు తీసుకుంటే వ్యవసాయ అధికారులకు యజమాని నుంచి పాస్బుక్ జిరాక్సులు అవి తీసుకొచ్చేసరికి ఒక్కరోజు ఆలస్యమైంది. ఆలోపే వ్యవసాయ అధికారులు మీకు టైం అయిపోయింది, మీ పంటను మేము నమోదు చేసుకోలేమని చెప్పారు. పంట నష్టపోయిన రైతుల పరిస్థితి ఇలా ఉంటే, ఇక మార్కెటింగ్ విషయంలో ఇంకెంత బాధలు పడుతున్నారో కూడా మేము తెలుసుకున్నాము. మేము అక్కడి నుంచి జిన్నింగ్ మిల్లు దగ్గరికి వెళ్ళాము, రాకంచెర్ల అనే జిన్నింగ్ మిల్ దగ్గరికి వెళ్ళాము. అయితే సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే, మనందరికీ తెలుసు, రాష్ట్రంలో తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి, వాతావరణంలో తేమ శాతం బాగా ఎక్కువ ఉంది. అయినప్పటికీ CCI నిబంధన ఎంత కఠినంగా ఉంది అంటే 8 నుంచి 12% ఏ మాత్రం ఎక్కువ ఉన్నా కాటన్ తీసుకునే పరిస్థితి లేదని చెప్తున్నారు. మేము పోయిన రోజే దాదాపు 15 లోడ్లు కాటన్ అక్కడికి తీసుకొచ్చారు రైతులు. కేవలం 2 లోడ్లు మాత్రమే 12% కంటే తక్కువ ఉంది. మిగతా అన్ని కూడా 15%, 16%, 19%, ఇట్లా చాలా పత్తి కొంత తేమ శాతం ఎక్కువ ఉంది. అధికారులు స్ట్రిక్ట్గా చెప్పేస్తున్నారు, మేము తీసుకోము, మా నిబంధనలు ఇట్టున్నాయని. రైతులు కన్నీళ్లు పెట్టుకునేది ఒక్కటి తక్కువ, 3,000 రూపాయలు అక్కడికి వచ్చిన ట్రాన్స్పోర్టు ఛార్జీ. తర్వాత ఆ రోజు వాళ్ళు లోడు చేయడానికి
మరొక 3,000 3,500కు కూలీల ఖర్చు, అంటే దాదాపు 6,500 కూలీ ఖర్చు. మళ్ళీ వీళ్ళు దీన్ని ఇప్పుడు అధికారులు రిజెక్ట్ చేస్తే మేము వెనకకు తీసుకుపోయి దీన్ని ఎక్కడ ఆరబోయాలి? ఒకవేళ ఆరబోసినప్పుడే వర్షం మొదలే వర్షాల పరిస్థితి పూర్తిగా ఉంది. మేము ఆరబోసినప్పుడు వర్షం పడితే మొత్తం పత్తి అంతా నల్లగా అయితే మేము చేయగలిగేది ఏముంది అని వాళ్ళు చాలా బాధపడుతూ ఉన్నారు. అయితే మేము ప్రభుత్వం వాళ్ళు అంటున్నారు మేము కేంద్రానికి లెటర్ రాశాము. ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి అంటున్నాడు కేంద్రానికి లెటర్ రాశాము, 20% వరకు తీసుకోవాలని మేము రాశామంటున్నారు. అదేవిధంగా మరొక మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మేము ముంబైకి వెళ్ళి CCI డైరెక్టర్ను కలిశాము అని చెప్తున్నారు. కానీ వాళ్ళు అనుమతి ఇచ్చేది ఎప్పుడు? రాష్ట్రం మొత్తం మీద గగ్గోలు పడుతున్నారు. మొన్న ఆదిలాబాద్ జిల్లాలో ఏం జరిగింది? దాదాపు 352 లోడ్లు రైతులు పత్తి తీసుకొని వస్తే CCI కొనను అంటే వాళ్ళు పెద్ద ధర్నా చేశారు. చేస్తే అక్కడ అప్పుడు కలెక్టరు స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కనీసం 6,950 రూపాయలకు పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనేటట్లు మాట్లాడారు. అది కూడా నష్టమే కానీ రైతులకు. కానీ ప్రస్తుతం ఇప్పుడున్న పరిస్థితిలో కొనకపోతే మేము వెనక్కి తీసుకుపోవాలి, ఎక్కడ ఆరబోసుకోవాలి, మా ఇళ్ళల్లో అంత స్థలం లేదు, తర్వాత తిరిగి తీసుకురానికి మరింత ఖర్చు అవుతుంది. ఇవన్నీ కూడా పత్తి రైతులు చెప్తున్నారు. ముందే గతంతో పోలిస్తే చాలా ఈల్డ్ తక్కువైంది. 10-12 క్వింటాళ్ళు వస్తుంది అనుకున్న రైతులు కనీసం 4-5 క్వింటాళ్ళు వస్తే చాలు అన్నంతగా నష్టం వాళ్లకు ఈ భారీ వర్షాల వల్ల కలిగింది. ఇంకొక సమస్య ఏముందంటే కపాస్ కిసాన్ యాప్ అని మొట్టమొదటిసారిగా ఈసారి ఆ పత్తి రైతులందరూ ఆ యాప్లో నమోదు చేసుకోవాలంటున్నారు. అయితే ఈ పంట నష్టపోయిన వాళ్ళ వివరాలు సరిగా నమోదు చేసుకోకపోవడం గురించి, మార్కెట్లో ఉన్న సమస్యల గురించి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. మరొకసారి పంట నష్ట నమోదు గురించి రివ్యూ చేస్తాను, ఎవరైనా నష్టపోయింటే వారి పేర్లు నమోదయ్యేటట్లు చూస్తానని చెప్పారు. అదేవిధంగా మొక్కజొన్న పంట అస్సలు నమోదు చేసుకోకపోవడం గురించి కూడా కలెక్టర్ గారు రాష్ట్ర స్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. అయితే కలెక్టర్ గారు ఒక సలహా ఏమిచ్చారు అంటే ఇంత తీవ్రమైన వర్షాలు, తేమ శాతం ఎక్కువ ఉన్న సందర్భంలో రైతులు కూడా కొంత ఆరబెట్టుకొని లేకపోతే ఇంకొంచెం కాలం వెయిట్ చేసి అమ్ముకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనే విషయం చెప్పారు. CCI దృష్టికి అయితే ఈ తేమ శాతం కొంచెం మినహాయింపు ఇవ్వాలనే విషయాన్ని ఆయన వంతుగా దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మరొక విషయం ఏంటంటే రైతుల ఆత్మహత్యలను గుర్తించడంలో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది అని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఎందుకు అంటే రాష్ట్రం మొత్తం మీద హైకోర్టులో కేసు వేసాము. వికారాబాద్ జిల్లాలో కూడా ఒక 11 మంది రైతు ఆత్మహత్య కుటుంబాలు హైకోర్టు కేసులో ఉన్నాయి. దానికి కూడా కలెక్టర్ గారు స్పందించి తప్పకుండా వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేస్తామని చెప్పారు. అయితే ఈ సందర్భంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము కోరుతుండేది ఏంటంటే పత్తి తేమ శాతం అనుకుంటూ మీరు ఉంటే చాలా నష్టపోతారు రైతులు. ఎందుకు అంటే ఇప్పుడున్న వాతావరణ పరిస్థితిలో ఉన్న ఫలంగా తేమ శాతం తగ్గే ఇది లేదు. ఎందుకు అంటే ఇప్పుడే ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా మన కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ నుంచి మిత్రులు అప్డేట్స్ అందజేస్తూ ఉన్నారు. 9 మంది రైతులు ఆరబోసుకుంటే కేవలం ఒక్కడిదే 12% కంటే తక్కువ వచ్చింది అని. కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని, అఖిల పక్షాన్ని, రైతు సంఘాలను, అందరి విషయాలను ఏం చెప్తున్నారు అనేది పరిగణలోకి తీసుకొని వెంటనే రైతుల పత్తిని తేమ శాతంతో సంబంధం లేకుండా కొనుగోలు చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా మొక్కజొన్న పంట కూడా తీవ్రంగా నష్టపోయింది. వాటిని కూడా ఎంత నష్టం జరిగింది అనేది పరిగణలోకి తీసుకోవాలని చెప్తున్నాము. ఇప్పుడు నాతో పాటు తీవ్రంగా నష్టపోయిన రైతులు కూడా స్వయంగా వాళ్ళ బాధలు చెప్తారో అవి కూడా మీరు వినండి. నా పేరు తంగడిపల్లి శ్రీకాంత్. నా పెద్ద పొడుగు మండలం, వికారాబాద్ డిస్ట్రిక్ట్. 10 ఎకరాలు కౌలుకు తీసుకున్నాను. పొలం కౌలుకు తీసుకుంటే 10 ఎకరాలు చేస్తున్నా. మొత్తం పత్తే పెట్టిన. అందులో ఈ పంట నుంచి వర్షం నుంచి పంట మొత్తం లాస్ అయింది. వర్షం పడి ఆ గూడలు పింజలు అన్నీ మొత్తం రాలిపోయింది. నేను ఇంచుమించు దాని మీద 5 లక్షల నుంచి 6 లక్షలు పెట్టినాను.
కౌలు 1,00,000 రూపాయలు పెట్టినా, ట్రాక్టర్ దున్నియడానికి, కల్టివేటర్ వేయడానికి, రుప్పడానికి, పత్తిత్తులు కానీ, కూలీల ఖర్చులు కానీ, కూలీల ఆటో కిరాయిలు అన్నీ మీద 6 లక్షలు పెట్టినా. 6 లక్షలు పెడితే నాకు ఇంచుమించు 1,50,000 నుంచి 2 లక్షల లోపే పత్తి వచ్చే అంతే ఉంది. నేను ఇంచుమించు 4 లక్షలు లాస్ అవుతున్నా. దాని గురించి గవర్నమెంట్ ఏమైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాను. కౌలు ఎకరం 10,000, ఓన్లీ కౌలు 1,00,000 రూపాయలు. ఆ కౌలు పైసలు కట్టినాకనే కౌలు రైతులు కౌలు వేసుకుంటే సొంత పొలం చేనులకు రానిస్తారు. 4-5 సంవత్సరాలు కౌలుకి పట్టుకునే చేస్తున్నా. ఇంతకుముందు 2-3 ఎకరాలు చేస్తుంది, కొంచెం మిగులుతుండే. ఒకసారి అదైనా మళ్ళీసారి మంచిగా మిగులుతుండే. అంటే నేను 10 ఎకరాలు ఎందుకు వేసుకున్నా అంటే నాకు ఇల్లు కూడా ఏం లేదు. అందుకని ఇల్లు కట్టుకుందాం, కొన్ని మిగులుతాయేమో, ఇల్లు కట్టుకుందామని అప్పు చేసి దానికోను ఒక 2-3 లక్షలు మిగిలిన నాకు ఇంత ఆసరా అయితే అని పొలం వేసుకున్నా. ఆ ఆసరా ఏమో కానీ మొత్తమే నన్ను లాస్ చేసింది. నేను అసలు నా చేనుకు చూస్తే అసలు కళ్ళెంబడి నీళ్ళు వస్తుంది. ఈ విషయము గవర్నమెంట్ వాళ్ళకు అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తే సార్ వచ్చిండు, చూసుకున్నాడు, ఫోటో కొట్టుకొని పోయింది. నా పేరు నేను కౌలు తీసుకున్నాను. వాళ్ళు వాళ్ళని అడిగి రాస్తామంటే నేను వాళ్ళకి ఫోన్ చేస్తే నాకు పేపర్లు పెట్టారు. పేపర్లు పెడితే వాళ్ళకు ఇచ్చేసాను. ప్రత్యేకం అంటే ఇప్పుడు నాకు పొలం లేదు. పొలం వస్తే నాకు అసలు పొలం ఒక కుంట కూడా నాకు పొలం లేదు అసలు. నేను ఏం చేసుకున్నా కూలీని, నా లేబర్ని, అన్ని పనులకి వెళ్తా, లేబర్ పని చేసుకుంటాను. లేబర్ పని చేసుకుంటూనే కౌలుకి వేసుకొని పొలం చేసుకుంటాను. ఇంతకు 3 ఏళ్ళ సంది చేసుకోకపోతే కొంచెం కొన్ని మిగులుతుండే. ఒక 50,000, 40,000 నా కష్టం, 40,000, 50,000, 10,000, 20,000 మిగులుతుండే. ఇంకా నిరుడు ముందట మంచిగా మిగిలినాయి. ఇంకా కొంచెం మిగులుతాయని ఆశతోని పొలం వేసుకున్నాను. అమ్ముకోవడం అంటే నాకు రైతు కార్డులు వేస్తారు, ఏది కార్డు లేదు నాకు పొలం లేదు. ఈ పక్కల ఇప్పుడు వేరే వాళ్ళ పొలం అది వేరే బుక్ తీసుకుంటే వాళ్ళ పేరు మీద వేస్తా. పడతాయి అంటారు, పడలేవు అంటారు. పడ్డగాని కూడా నాకు గిన్నె పడ్డాయి, నీ ఇష్టం అంటే తీసుకో, లేక లేదా అంటారు. నాకు అట్లా వేసుకోవడం ఆస్కారం లేదు. దానికి ఏమన్నా ఇది కౌలు రైతు కార్డు అది ఏమన్నా ఇస్తే నాకు జర బాగుంటుందని అనుకుంటున్నాను. నేనేం చేసినా రెక్లమే చేసుకోవాలంతే, లేబర్ పని చేసుకోవాలి. నాకు పొలం ఆఖరికి ఇల్లు కూడా లేదు. ఇల్లు లేకనే నేను ఇల్లు కోసమని ఇట్లా అది చేసినా. కానీ అది మొత్తమే నాకు దేవుడు అంటాడు మొత్తమే లాస్ట్ అండి. మా విలేజ్ కడుమూరు, పూడూరు మండల్. మేము పరిగి మార్కెట్ యార్డ్లో రాకంచెర్ల మిల్లుకు స్లాట్ బుక్ చేసుకొని వచ్చినామండి. మాయిచేరు 15-16 వస్తుందండి. CCI వాళ్ళు మా పత్తి కొనడం లేదు. మరి 15-16 ఒక్క రైతుదే కాదండి, వివిధ ప్రాంతాల నుంచి చుట్టుపక్కల వచ్చిన విలేజ్లో అందరు రైతుల పరిస్థితి ఇదే ఉంది. అండ్ వాతావరణ తేమ ఉండడం వల్ల ప్రతి ఒక్క రైతుది 15-16% వస్తుంది. CCI వాళ్ళు తీసుకోవడం లేదు. అది ఎండబెట్టుకోవడానికి రేపటి నుండి ఫుల్ వర్షాలు ఉన్నాయి. మళ్ళీ మేము ఎక్కడ ఎండబెట్టాలి, ఏం చేయాలి? ఇప్పుడు అదేవిధంగా మాకు మళ్ళీ ట్రాక్టర్ ఖర్చులు, కూలీల ఖర్చులు నింపడానికి ఇవి గిట్ట బాగానే అవుతున్నాయి సార్. ఇప్పుడు ప్రతి ఒక్క రైతుది పత్తి మా కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం సార్. ఇప్పుడు ఈరోజు మేము ఎండబెట్టుకోవాలనుకుంటే ఇవాళ స్లాట్ బుక్ అయింది. మరి స్లాట్ బుకింగ్ క్యాన్సల్ చేయలేదనుకో, నేను ఇప్పుడు నా పేరు మీద 3 ఎకరాల పొలం ఉంది. ఆ 3 ఎకరాల పొలానికి 25 క్వింటాలు తెచ్చిన నేను ఇవాళ. ఆ 25 క్వింటాలు ఇవాళ బండి CCI వాళ్ళు కొనకపోతే మళ్ళీ నేను ఎవరి అకౌంట్లో వేయాలి? CCI వారు అసలే తీసుకోరు ఎలా తీసుకోకపోతే. ఈ సమస్య తీవ్రంగా ఉంది. ప్రతి ఒక్క రైతు గిట్ట ఇప్పుడు 15 మ్యాచర్ వస్తుంది. CCI వాళ్ళు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. లేదంటే మేము ఇదే పత్తిని కలెక్టర్ రేట్లో ఖాళీ చేస్తామని డిమాండ్ చేస్తున్నాం రైతులందరం. పంట నష్టము ఎప్పటికీ ఒక ఎకరానికి 12 క్వింటాలు 14 క్వింటాలు వచ్చేది. ఈసారి ఒక ఎకరానికి 3 క్వింటాలు మాత్రమే వస్తుంది. ఆ 3 క్వింటాల్లో గిట్ట మా CCI వాళ్ళు కొనుగోలు చేయడం లేదు. ప్రైవేట్లో అమ్ముదామంటే 4,000, 5,000 ఇస్తామంటారు. ఆ 4,000, 5,000 పెట్టి కొనే సేట్లు గిట్ట ఇప్పుడు అందుబాటులో లేరు. ఇప్పుడు మేము ఎక్కడ స్టోర్ చేసుకోవాలి, ఏం చేయాలి? మా సమస్య తీవ్రంగా ఉంది. మా యొక్క సమస్యను కలెక్టర్ గారు, సంబంధిత అధికారులు పరిష్కరించగలని కోరుతున్నాము. లేదంటే మేము మా పత్తి కలెక్టర్ ఆఫీస్ ముంగల్నే పోసి మా యొక్క సమస్యను వివరిస్తాం. చూశారు కదా రాష్ట్రంలో ప్రస్తుతం రైతుల దీనస్థితి. అయితే ప్రభుత్వం వెంటనే ఈ రైతులను ఆదుకోవాలని మేము రైతు స్వరాజ్య వేదిక తరఫున కోరుతున్నాము. మరిన్ని వివరాల కోసం వాయిస్ ఆఫ్ ది పీపుల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.